సెల్వరాజు ఇది కూర్చోండి సార్ కూర్చోండి. పుల్లని సార్ వెళ్తాడా బషా పుల్లని సార్ గులా పుల్లని సార్ పిలుచు. ರಾಜಾರಾಮ ಊಟ ಮಾಡಿದಲ್ಲ ಆಯ್ತು రమేష్ అని జిఎం రమేష్ కర్నూలు నుంచి సెక్రటరీ కమర్షియల్ ట్యాక్సెస్ ఎన్జిఓ కర్నూలు డివిజన్. శ్రీ కే చంద్రశేఖర్ సెక్రటరీ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, ఈయన ఏపీ ఎన్జిఓస్ జిల్లా. ఏపీ మా తాడిపత్రి పట్టణం రైల్వే ట్రాక్ వద్ద చేస్తుంటే అనుకోని సందర్భంలో కలెక్టర్ కార్యక్రమం నుంచి రిటర్న్ రావడం, రిటర్న్ వస్తూ వీళ్ళు ఎవరో అనుకొని ఆయన నిలుపుదల చేయడము, వీళ్ళు ఎవరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని తెచ్చుకోవడము, తర్వాత గుమాస్తా మామూలు కోసమే వసూలు చేశారని ఆయన బాధపడ్డము, తర్వాత మొత్తం రికార్డ్స్ అంతా సీజ్ చేయించడం జరిగింది. ఈ సంఘటన అంతా మీకు అంతే. దీనిపైన ఒక పెద్ద ఎత్తున ఉద్యమము కర్నూలు అనంతపురం జిల్లాలో ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయిన వెంటనే నిన్నటి నుంచి మేము ఈ సంఘటనను బేస్ చేసుకొని మా ఎన్జిఓ అసోసియేషన్ లీడర్ని వస్తాము. మేమందరూ కలిసి కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేయాలి. కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేసినప్పుడు ఆయన సరిగా రిసీవ్ చేసుకోకుండా
ఒక విధమైన అభిప్రాయంతో జరిగింది. మీరు ఉదయం అంతా ట్యాక్స్ వసూలు చేస్తారు, రాత్రి పూట అంతా మామూలు వసూలు చేస్తారు అనే అభిప్రాయంతో ఉన్నారు. సరే, ఆ అభిప్రాయానికి మేము వివరణ ఇచ్చాము, కానీ ఆయన తృప్తి చెందలేదు. అటు తర్వాత సైమల్టేనియస్గా చిన్న సైజు ఉద్యమం లేవనెత్తింది. ఆ ఉద్యమానికి మొత్తం ఏపీ ఎన్జిఓల పద్ధతి, మా కమర్షియల్ ట్యాక్సీ స్టేట్ మాకు మేడం గారు ఆమె బాగా స్పందించింది. సరే, ఇమ్మీడియట్గా ఆమె కమిషనర్ గారితో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని చెప్పింది. ఈ మధ్యకాలంలో వీరిపైన కేసులు బలాయించినారు, పోలీస్ కేసులు. డిపార్ట్మెంట్లో ఏదైనా సరిగా ఒక విధంగా ప్రొసీజర్ ప్రకారం జరగకపోతే ఆ డిపార్ట్మెంట్ని తప్పు అని చెప్పి ఇట్లా తప్పించినా ఎంత చెప్పినా ఆయన ఒకటే తన ధోరణే తనదిగా పట్టుదల పట్టినాడు. సరే, ఇది ప్రస్తుతం కూడా ఆయన అతి త్వరగా రిలీజ్ చేశాడు. ఈనాడు పేపర్లో హెడ్లైన్స్లో 10వ తారీఖు చాలా విచిత్రంగా వచ్చింది. సరే, దీన్ని ఖండిస్తూ మేము ఉద్యమాన్ని లేపే ముందు మేము చేయవలసినటువంటి పనులన్నీ చేస్తూ మా పెద్దల సహకారం, అంటే మా కమిషనర్ గారి సహకారాన్ని కోరినాం. మా కమిషనర్కి సిటీఓ కానీ ఒక డీసీఓ కానీ ఒక ఏటీఓ కానీ ఒక్కరి అమ్ముకునే చేయలేదు. చిన్న సైజు కింద స్థాయి అటెండర్లు వరకొని ఆదాయం చేకూరింది. ఓన్లీ అంత పోలీసు 4.96 crores, అంటే దాదాపు 5 కోట్లు అనుకోండి. దానికి రెడీ ఎకరాలు ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. 4.6 లక్షల రూపాయలు వెహికులర్ చెక్ ద్వారా వచ్చింది. సరే, ఈ వెహికులర్ చెక్ ద్వారా లాస్ట్ ఇయర్ కన్నా గ్రోత్ రేట్ కూడా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్ కన్నా దాదాపు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ 2000 లాస్ట్ ఇయర్ కరెక్ట్ లేదు. లాస్ట్ ఇయర్ ఇప్పటి వరకు యాక్చువల్గా 2.5 కోటి మాత్రమే వెహికల్ చెక్ ద్వారా వచ్చింది. మా డిప్యూటీ కమిషనర్ గారు ఎప్పుడైతే మంచి ఆఫీసర్ వచ్చారో ప్రతి ఒక్కరూ తను ఇంప్రూవ్ చేసుకున్నారు. ఏసీటీఓ క్యాడర్లో నాన్ గెజిటెడ్లో హైయెస్ట్ అధికారి వచ్చి ఏసీటీఓ క్యాడర్. ఆయనకు పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టారు. ఈ మధ్యకాలంలో ఆగస్టు నుంచి గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్కు పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టారు. మా డిపార్ట్మెంట్లో ఏసీటీఓ గారికి కూడా పర్ఫార్మెన్స్ ఇండికేటర్ పెట్టారు. అంటే వ్యక్తిగతంగా తన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది తెలుసుకోవాలి. తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి పనిని ఇంప్రూవ్ చేసుకునే భాగంలో ఒక ఏసీటీఓని 24 గంటలు పనిచేయలేకపోగా తను ఏం చేస్తాడు, తను ఒక అటెండర్ని ఒక గుమాస్తాను క్లాసెస్ తీసుకుపోతాడు. గుమాస్తాను అటెండర్ ప్రొజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ పొందితే ఇంకొక గుమాస్తాను ఇంకొక అటెండర్ని తనకు కూడా 24 గంటల్లో కొంతకాలం రెస్ట్ కావాలి కదా. ఆ నేపథ్యంలో తను రెస్ట్ తీసుకోవడానికి, భోజనం చేయడానికి బయటకు వెళ్ళడం జరిగింది. అది యాక్చువల్గా బయటకు వెళ్తే యాక్చువల్గా ఇంకా ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే 2 లారీలు జీరోలో పోతున్నాయి. అదే ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అది యాక్చువల్గా డిపార్ట్మెంట్ సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. మేము ఇన్ఫర్మేషన్ వస్తే అతను ఆదాయం మోటార్ సైకిల్ ఎవరితో మనకు తెలిసిన డీలర్లోనే వ్యక్తులు ఇక్కడ అనంతపురం నుంచి పోతున్న తండ్రి తీసి ఆ వ్యక్తి వెంట వెళ్ళి ఆ లారీని పట్టుకుందామని పోయాడు. యాక్చువల్గా ఆ లారీ తన జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, ఒక ఏసీటీఓకు ఇంతవరకే పరిధి. ఆ పరిధి దాటిపోయిన తర్వాత తను పట్టుకోకూడదు అనే నిబంధనతో పూర్తిగా ఉండిపోయి ఆయనకు ముఖ్యంగా శ్రీరాములు మీ అందరికీ పరిచయం ఉన్నారు. ఆయనకు అనారోగ్యం పీడితులు. అతనికి ఆ కడుపులోకి వస్తే అనంతపురంలో ట్రీట్మెంట్ కోసం పోయాడు. ఇది జరిగిన సంఘటన. కానీ ఈ సంఘటన అంతా కూడా కమిషనర్ దృష్టికి తేవడానికి అవకాశం లేకపోయింది. ఆయన ఊరికే అసలు గుమాస్తాను ఒక అటెండర్ మామూలు వసూలు చేసుకోవడానికి వచ్చినారని చెప్పబడ్డాడు. సరే, ఇవన్నీ రెక్టిఫికేషన్ కమిషనర్ ద్వారా ఇతను పూర్తిగా రెక్టిఫికేషన్ అయింది. రెక్టిఫికేషన్ అయితే ఇమ్మీడియట్గా కమిషనర్ కలెక్టర్కు వివరించడం జరిగింది. మా డిప్యూటీ కమిషనర్ గారికి వివరించడం జరిగింది. మా డిప్యూటీ కమిషనర్ మళ్ళీ కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో కమిషనర్ గారు మాట్లాడారు, ఎంఆర్ఓతో కూడా మాట్లాడారు. ఇప్పుడు కేసెస్ అన్ని విత్డ్రా చేసేసారు. ఇది మీ అందరి సహకారంతో జరిగినటువంటి విషయం. మాకు ఈ అన్ని విషయాలకు మా ఏపీ ఎన్జిఓస్ జిల్లా బాడీ, ముఖ్యంగా గోపాల్ రెడ్డి ప్రెసిడెంట్ గారు, చంద్రశేఖరరావు సెక్రటరీ గారు చాలా సహాయ సహకారం అందించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా డిప్యూటీ కమిషనర్ గారికి కూడా ఆమె పేరు శ్రీ అమృతలక్ష్మి, డిప్యూటీ కమిషనర్. ఎం రమేష్ కుమార్, కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్. సకాలంలో స్పందించి సరైన చర్య తీసుకోవడం వల్ల అనవసరంగా డిపార్ట్మెంట్ ప్రధాన దూరం కావాలి. శ్రీ ఎం రమేష్ కుమార్.
in the month 778%. మొత్తం అన్ని కేసెస్ విత్డ్రా చేశారు, డిపార్ట్మెంట్లుగా పరిశీలన చేయమన్నారు. యాక్చువల్గా లారీ చెక్కులు ఎంత గ్రోత్ రేట్ ఉంది అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 463% గ్రోత్ రేట్ ఇచ్చారు. టార్గెట్ మాకు ఇచ్చేస్తారు లారీ చెక్ పోయిన సంవత్సరము 107 lakhs దాదాపు 1,10,00,000 ఉండింది. 196 lakhs అచీవ్మెంట్ 463% ఇంక్రీజ్ డబుల్ 4 times. ఇది మనం ఈ సమావేశాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సమావేశాన్ని స్టార్ట్ చేసే ముందు తన తీయటి గొంతుతో మనల్ని ఉర్రు తొలగించాలని శ్రీ ఎస్బీజీ తిలక్ గారిని కోరడమైంది. తిలక్ సార్ బయట ఇంకెవరైనా గాయకులు కానీ గాయనీ మండలు కానీ ఎవరన్నా ఉంటే తమ మధురమైన కంఠాన్ని అందరికీ వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభను సభాధ్యక్షునిగా మన కర్నూలు డివిజన్ సెక్రటరీ గారిని శ్రీ నయమాన్ గారిని ఆహ్వానిస్తున్నాం. మనకు ఎంతో అండదండలు ఇస్తూ ఈ దినం ఈ కార్యక్రమం అయితేనేమి ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తున్నటువంటి మన జిల్లా ఎన్జిఓ నాయకులు, ఇప్పుడు ఎన్జిఓ నాయకుల తరఫున హాజరైనటువంటి మన జిల్లా సెక్రటరీ శ్రీ కె చంద్రశేఖరరావు గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. సమస్య ఒక తాలూకాలో జరిగిన ప్రతి ఒక్కరూ స్పందిస్తూ దూరాభారం అనుకోకుండా కర్నూలు జిల్లా నుంచి ఏజెంచిన మన మిత్రులు, మన కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ జిఎం రమేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మనమందరూ ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారకుడు శ్రీ కొండన్న గారు వేదిక పైకి రాకపోయినా వేదికకి దగ్గరగా ఉన్నటువంటి సీట్లో ఆశీర్లు కాల్సిందిగా కోరుతున్నాం. అసలు సూత్రధారి ఆ దినం 8వ తారీఖు సంఘటనకు బాధ్యుడైనటువంటి ఏసీటీఓ జి శ్రీరాములు గారిని వేదికను అలంకరించగా కోరుతున్నాం. అతి త్వరలో రిటైర్ అవుతున్న నిత్య యవ్వనంగా ఉన్నటువంటి మన కర్నూలు డివిజన్ సిటీ ఎన్జిఓ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీ ఎం సంజీవరాయుడు గారిని ఎంతో మంది పెద్దలు ఆహుతులు విచ్చేశారు. పేరు పేరున వారికి నమస్కారాలు తెలుపుకుంటూ అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తే వినేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఉండడానికి వారందరినీ అక్కడే ఆశీనులుగా వారు కూడా సభలో మేము కూడా
ఒక నాయకులే అని భావించి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, ఈ సమావేశం జరగడానికి ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మనకు క్షుణ్ణంగా విశదీకరించాల్సిందిగా ఆనాటి ఇన్సిడెంట్ గురించి పూర్తిగా తెలిసినటువంటి మన ఏఎస్టీఓ శ్రీరాములు గారిని మొట్టమొదటిగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి మన జిల్లా ఎన్జిఓస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చంద్రశేఖరరావు గారికి, తర్వాత మన కర్నూలు డివిజన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రహమాన్ గారికి, తర్వాత అదేవిధంగా రమేష్ గారికి, సంజయ్ నాయుడు గారికి, మన ప్రీతం నేత మన ముఖ్యుడైనటువంటి మల్లికార్జున గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మన వాణిజ్య పనుల ఉద్యోగ సోదరి మనకు మిత్రులకు, శ్రేయోభిలాసులకు, సభకు నా నమస్కారం. ఈరోజు సర్వసాధారణంగా జరిగినటువంటి చిన్న విషయానికి అది ఏదో అతి ప్రమాదకరమైనటువంటి, అరుదైనటువంటి, వింతైనటువంటి విషయంగా ఈరోజు మన డిపార్ట్మెంట్ వారు పేపర్లకి ఎక్కడము చాలా విచారించదగ్గమైనటువంటి విషయం. జనరల్గా మన డిపార్ట్మెంట్లో నిత్యము జరిగే డ్యూటీస్లో ఇలాంటి అవరోధాలు, అవాంతరాలు ఉంటాయని మనకి ఇప్పుడిప్పుడే తెలిసి వచ్చింది. కానీ అది ఎంతవరకు న్యాయసమ్మతము, న్యాయమైనదని మనము విశదీకరించి పైవారికి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి దృష్టాంతము జనరల్గా మన డిపార్ట్మెంట్లో ముందుగానే రసీదు బుక్కుల్లో సంతకాలు చేయడము జరుగుతూ ఉంటుంది. మన యొక్క మానవ జీవితంలో దినచర్యలో భాగమైనటువంటి ప్రధానంగా నిద్ర, ఆహారము అనేటువంటి అతి ముఖ్యమైనది. అటువంటి సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బుకు అవాంతర్యం ఏమాత్రము కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తోటి కింది స్థాయి ఉద్యోగులకు రసీదు బుక్కులో ముందుగానే సంతకాలు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ ప్రైవేట్ వెహికల్స్ ఎందుకు అందరూ మీరు అరేంజ్ చేసుకుంటారు? మీకేమంత ఇంట్రెస్ట్? మీకేదో లాభం ఉంది దాంట్లో, లాభం లేకపోతే మీరెందుకు అరేంజ్ చేసుకుంటారు అని కొంతమందికి అవగాహన లోపం అది ఉండవచ్చు. కానీలో అది వాస్తవం కాదు. నిజం ఏమంటే కొంతమంది పన్ను ఎగవేతదారుల యొక్క ఆటలను కట్టించడానికి కానీ, ప్రభుత్వం నిర్దేశించినటువంటి అంచనాలను అధిగమించడానికైతేమి, తర్వాత ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో నాణ్యత చూపించడానికైతేనేమి, అక్కడే ఉన్నటువంటి కొద్దిగా వాళ్ళ సొంత డబ్బుతో అరేంజ్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు సొంత వెహికల్స్ ఉంటాయి.
ఆ వెహికల్స్కి మనం పెట్రోల్ పోవడం లేదా? లేకపోతే బండి ఏమైనా రిపేర్ వస్తే దాన్ని చేయించుకోవడం లేదా? అదే విధంగానే మనం కూడా ప్రైవేట్ వెహికల్స్ని సేఫ్టీ దృష్ట్యా, ఆ పన్ను ఎగవేతదారుల ఆటలను అరికట్టించే దాని దృష్ట్యా ప్రైవేట్ వెహికల్స్ని అరేంజ్ చేసుకుంటాం. అంటే దానికి ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టే ఉద్దేశం కాదు, ప్రభుత్వ ఖజానాకి నింపాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో చేస్తాండే చర్య తప్ప ఇంకొక దురుద్దేశము ఏమాత్రము లేవంటి డిపార్ట్మెంట్ యొక్క అవగాహన లోపమేమో కావచ్చునేమో. ఆయన అధికారి లేకుండా బజారులో అర్ధరాత్రి వేళల్లో ఎంతో ఇంట్రెస్ట్గా వెహికులర్ చెక్ చేస్తూ ఉంటారు మీరు. ఏమి దాంట్లో ఉండే ఆంతర్యము, ఏ దురుద్దేశము లేకపోతే మీరు ఇంత ఇంట్రెస్ట్గా చేయాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో వీరు ఏదో ప్రభుత్వ ఖజానాకి గండి కొడతాండారనే ఉద్దేశంతో ఆయన భావించి ఉండవచ్చు. కానీ ఉద్దేశం అయితే అది కాదు. మేము ఇవన్నీ అక్కడికక్కడే సమయము లోపం కాకోకుండా ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తుంటాము. అయితే గండి కొట్టే ఉద్దేశం కాదు, గండి నింపే ఉద్దేశం మాదైతే. మరి కలెక్టర్ గారు గండి కొడుతున్నారనే ఉద్దేశం ఆయన భావించడం జరిగింది. అయితే అది నిజం కాదు అని మనమందరము ఇక్కడ సమావేశమై అది నిజం కాదు అని మనము ఈరోజు నిరూపించడము జరిగిందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు జరిగినటువంటి ఈ దుర్ఘటన సుఖాంతం కావడము కేవలము మీ యొక్క సహాయ సహకారాలు, తర్వాత మన రాష్ట్ర అధినాయకత్వము, తర్వాత మన జిల్లా ఎన్జిఓల నేను ఇంతటితో ఈ సమావేశంతో నమస్కారం. సుఖాంతం అనేటువంటి విషయం శ్రీరాములు గారు చెప్పారు. సరే, సుఖాంతమే జరిగింది. సరే, ముందు మధ్యలో ఒక్కసారి ప్రతి ఒక్కరూ నోట్ తెచ్చి మన ఏపీసీటీ ఎన్జిఓస్ అసోసియేషన్ అని అంటాను, దయచేసి అందరూ జిందాబాద్ అని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మన రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీ కేఆర్ సూర్యనారాయణ గురించి చెప్తాను, ఆయనకు కూడా మీరు జిందాబాద్ అని తెలపాలా. దయచేసి ప్రతి ఒక్కరూ గొంతెచ్చి పలకాల్సిందిగా కోరుతున్నాను. ఏపీసీటీ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీసీటీ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీసీటీ ఎన్జిఓ అసోసియేషన్. శ్రీ కేఆర్ సూర్యనారాయణ, శ్రీ కేఆర్ సూర్యనారాయణ, శ్రీ కేఆర్ సూర్యనారాయణ. తర్వాత శ్రీ జిఎం రమేష్ గారు సభను ఉద్దేశించి. నేను కర్నూలు డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ జిఎం రమేష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ సిటీ2 ఆఫీస్ కర్నూలు. తాడిపత్రికి ఈ విధంగా నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటున్నాను. ఉదయం వచ్చేటప్పుడు చాలా విచారంతో వచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంతో వెళ్తున్నాను. ఎందుకంటే సోదరిమణులు ఇంతమంది ఈరోజు వచ్చారంటే పాపం వాళ్ళకు వెహికులర్ చెక్కులు తెలియదు, మరి షాప్ ఇన్స్పెక్షన్లకు ఎవరూ తీసుకొని వెళ్ళము. మరి ఈ స్పిరిట్ ఇంతమంది వచ్చారంటే మా కర్నూలు జిల్లాలో మేము కూడా ఇంకా చాలా చెప్పుకుంటున్నాం. వాళ్ళకి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా సోదరులు అంటే మన తగ్గని తెలుసు, చాలా తక్కువ ప్రజెంట్ అయ్యారు. మిత్రులు ఇప్పుడే డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ తాడిపత్రి అనే బోర్డుని కడిగారు. అదేవిధంగా ప్రతి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీని కూడా కడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనేది గస్టెడ్ క్యాడర్ అయితేనేమి, పై స్థాయి అయితేనేమి, ఈరోజు వాళ్ళ దిగజారుతనానికే మనము ఒక యూనిటీగా ఉండగలిగాము. మన స్ట్రెంత్ ఏమిటో మనం చూపించాము. వాళ్ళు కూడా మేము చేయించాము. కమిషనర్ గారితో, డిప్యూటీ కమిషనర్ గారితో మేము కూడా మాట్లాడమని చెప్పారు. సరే, సెకండరీ థింగ్, వాళ్ళు మాట్లాడినారో లేదో మన యూనిట్ని చూసి మాత్రం వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు. ఈ ఒక్క విషయానికే కాదు,
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మన డిప్యూటీ కమిషనర్ గారు వారి జెండర్తో సమానం లేకుండా వాళ్ళు బస్సులు ఎక్కడ ఏమైతేనేమి, రెవెన్యూ విషయంలో అయితేనేమేమి ఆమె చాలా ట్రై చేస్తున్నారు. గ్రోత్ రేట్ 40% ఇప్పటికి తీసుకొచ్చారు. మనం కూడా ఆమెకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఆమె మీరు రెవెన్యూ విషయంలోనే కాకుండా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా కొద్దిగా డీప్గా డిస్కస్ చేస్తే అసోసియేషన్ వాళ్ళతోటి చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రీవియస్ డీసీలు కొంతమందికి అరెస్ట్ చేశారు, ఇంక్రిమెంట్లు కట్ చేశారు, సస్పెండ్ చేశారు, ఇంకో విధంగా అయితేనేమి అన్ని విధాలుగా చేశారు. అటువంటివి ఏమన్నా ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకొని వస్తే మేము అన్నీ సాల్వ్ చేసి చేతనంత వరకు సాల్వ్ చేసి ఈ డీసీ గారి సమక్షంలోనే ఆమెకు చాలా ఘనంగా ఒక కార్యక్రమం పెట్టాలనుకున్నాము ఇదివరకే. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక యూనిటీగా ఈ డిపార్ట్మెంట్ని బజార్లో పెట్టుకోకుండా ఈ శ్రీరాములు గారు ఈరోజు మన యూనిటీకి వారే నాంది అనుకుందాం. కొండన్న గారు, శ్రీరాములు గారు. మరి అనంతపూర్లో ఇంత గ్రాండ్గా జరిగిందంటే కర్నూలు జిల్లాలో మేము కూడా ఇంకా గ్రాండ్గా చేసుకున్నాలా. నంద్యాల, ఆదోని వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము ఉదయము. అయితే స్టేట్ వాళ్ళు ఇచ్చిన కాల్ ఏమంటే ఏస్టీఓస్ అందరూ ఈరోజు డిప్యూటీ కమిషనర్ గారికి మీ రసీద్ బుక్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఎవ్వరమే కానీ టీం వర్క్ లేకపోతే మేము పని చేయము, తీసుకోండి అని చెప్పేసి రండి అని చెప్పారు. సరే అదే విధంగా వచ్చాము. డీసీ గారు నిన్నంతా కోడికొండలో ఉన్నారు. సరే ఆమె అమ్మగారు వస్తారనేసి చాలాసేపు వెయిట్ చేశాము, కానీ ఇంతవరకు ఆమె రాలేదు. అంటే మన యూనిటీని చూసి అప్పుడే ఆమెకు సెల్లులో మాట్లాడేసింటారు, అమ్మ 200 మంది ఉన్నారు అక్కడ, మీరు వస్తే ఏమవుతారో ఏమో అన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఈ విషయాన్ని ఇంతటితో మనం మర్చిపోకుండా ఇంకా స్ట్రెంథన్ చేసుకుందాం మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ని. ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ అంటే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో హార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిపోయింది. ఒక గుండెకాయ లాంటిది అయిపోయింది. ఇది వరకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే అయ్యా ఏదో వాళ్ళు డబ్బులు తింటున్నారు, పోతున్నారు, వస్తున్నారు అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, దాన్ని కూడా మనం తీసుకొని వచ్చుకుందాము, మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాము, అజిటేషన్స్ చేద్దామని వాళ్ళే స్వయంగా అంటున్నారు. మరి మీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు వారు చాణక్యులు లాంటి వాడని అందరూ అంటుంటారు. మరి ఇప్పుడు వాళ్ళని చూడాలా, నేను చూస్తున్నాను కూడా. ఇప్పుడు వారి బిహేవియర్ చూస్తుంటే నాకు కూడా నిజంగా చాణక్యుడేనేమో అనిపిస్తుంది. అటువంటి వ్యక్తిని అప్రిషియేట్ చేయాలి మీకు అందరికీ. ఇటువంటి వ్యక్తి దొరకడం అంటే మాకున్నారులేండి, దానికి మనం ఏం చేస్తాము. కాబట్టి ఇంతకన్నా మంచి వ్యక్తులని మనము మన డిపార్ట్మెంట్లో కూడా ఉంచుకొని వారికి అన్ని విధాలుగా సహకరించాలా. మీరు కూడా దయచేసి నెక్స్ట్ ఎన్రోల్మెంట్ కట్టేస్తే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పర్ ఇయర్ 50 రూపాయలు, ఏస్టీఓస్ 100 రూపీస్ పర్ ఇయర్ కట్టేస్తే మనం కూడా ఒక నూతన వర్గాన్ని ఎన్నుకొని మనం కూడా ఇంకా స్ట్రెంథన్ అవుదాం అని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోయే స్టేజ్ వచ్చేసింది. యాక్చువల్గా బయలుదేరే ముందు మేము ఎంత విద్యుత్తో బయలుదేరినామో, ఎట్లా బయలుదేరా మాకే తెలియదు. కానీ ధైర్యం మధ్యనే బయలుదేరినాం. ఏమైనా కానీ మనకు ఒక అసోసియేషన్ వస్తుంది, మిత్రులు సోదరి వాళ్ళంతా మన రెండు ఉన్నారు కానీ అని బయలుదేరినాము. దాని ఫలితం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇదే సంఘటిత భావము ముందు కూడా ఉండి మన అసోసియేషన్ని బాగా ముందుకు తీసుకుపోయేదానికి కూడా దానికి ఒక బలం కావాలి. బలం అంటే ఆర్థిక బలం కావాలి. ఆ ఆర్థిక బలం మనం దానికి కూడా పోయాలి. కాబట్టి దయచేసి మిత్రులు అర్థమైనంత వరకు మీ చేతనైన సహాయం అది దండలో చేసి డిపార్ట్మెంట్ని మన అసోసియేషన్ని బాగా ముందుకు నడిపించడానికి మీ సాయశక్తిగా పిచ్చేయాలని కోరుకుంటున్నారు. శ్రీరాములు గారికి, కొండన్న గారికి, వేదిక నచ్చిన మా పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుని నాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. మన జిల్లా ఎన్జిఓ సంఘ కార్యదర్శి శ్రీ చంద్రశేఖరరావు గారిని ప్రసంగించవలసిందిగా. మీరే సింగిల్ గారు అడిగిపోతారు. మీరు ఆయన గుంపులో ఉంటారు కదా, ఇదంతా సమావేశాలు. కమర్షియల్ ట్యాక్స్ ఎన్జిఓస్ అసోసియేషన్ కర్నూలు డివిజన్ సెక్రటరీ శ్రీ రహమాన్ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ నా ఎన్జిఓ అసోసియేషన్లో కొలీగ్ శ్రీ మల్లికార్జున గారు, అలాగే ఆర్గనైజ్ సెక్రటరీ శ్రీ రమేష్ గారు, వేదికను అలంకరించిన శ్రీ శ్రీరాములు ఎస్టీఓ గారు,
సంజీవ్ రాయుడు గారు, సభకు ఇచ్చేసిన కమర్షియల్ ట్యాక్స్ ఎన్జిఓ అసోసియేషన్ సోదరీమణులారా, ఈరోజు మిమ్మల్ని ఇంతమందిని చూసే భాగ్యం కలిగించిన దానికి నేను మొట్టమొదటిగా కలెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. 1998 నుంచి నేను ఎన్జిఓ అసోసియేషన్లో ఉన్నా. ఏ రోజు కూడా ఏ మీటింగ్ కూడా ఇంతమంది నేను కమర్షియల్ ట్యాక్స్ ఎంప్లాయీస్ చూడాలి. కాబట్టి మిమ్మల్ని ఇంత సంఘటితంగా ఒక చోట కూర్చోబెట్టి మీలో నేను కూడా ఒకని ఇక్కడ మీతో కలిసి కొంతసేపు గడపడానికి కారకుడైనటువంటి కలెక్టర్ గారికి, అలాగే దానికి కారకులైనటువంటి కొండన్న గారు, శ్రీరాములు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా శ్రీరాములు గారు చెప్పిన మొన్నటి సంఘటన ఏదో రజ్య స్వర్ప ప్రాంతి అని కలెక్టర్ గారికి కలిగినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఇది సంస్కృతంలో చెప్తే మామూలుగా ఏమంటే చీకట్లో ఒక తాడును చూసి పాము అనుకొని 100 మంది పోగైన తర్వాత లైట్ వస్తే తీరా చూస్తే అది తాడులాగా కనపడ్డట్టుగా కలెక్టర్ గారు ఈ సంఘటన తయారు చేశారు. నిజంగా ఈ సంఘటనలో ఏం లేదు. ఇది 1956లో మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అందరూ కలిసి చేస్తాండే ఉద్యోగమే. ఉద్యోగంలో పార్టే. దీంట్లో కొత్తగా కొండన్న గారు చేసింది లేదు, ఏసీటీఓ శ్రీరాములు గారు కూడా చేసింది లేదు. కాకపోతే కలెక్టర్ గారు తను ఏదో చేస్తున్నాను, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లానే మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను పెద్ద పోజు కొట్టి అందరినీ అనవసరంగా ఈ మన ఉద్యోగస్తులందరినీ, ఉద్యోగ సంఘాలను కూడా కొంత మానసిక వేదనకు గురి చేశారు. దీనికి ఇంకా ఒక తార్కాణం కూడా నేను ఈ మధ్య నేను ఎన్జిఓ సంఘంలో వింటూ ఉన్నాను. ఈ కలెక్టర్ గారు రాత్రి 8:30కు పిఎస్సీలకు పోతున్నానంట. రాత్రి 8 గంటలకు పిఎస్సీకి పోతే ఏపీఎస్సీ కూడా తెరిచి ఉండే సమస్య లేదు. 24 అవర్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ తప్పితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఎక్కడే కానీ స్టాఫ్ ఉండరు. అక్కడ పోయి రాత్రి 8:30కి ఈ స్టాఫ్ అంతా ఎక్కడ పోయినారు, ఏం చేస్తున్నారు ఆయన డిఎంఓండి వచ్చిన వెంటనే పిలిచి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని మొదలుపెట్టాడు. దాన్ని బట్టే తెలుస్తుంది కలెక్టర్ గారికి ఏ విధులు ఏ విధంగా ఉంటాయో, ఎక్కడ ఎవరు ఏ విధంగా విధులు చేస్తారో అతనికి అవగాహన లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఇలాంటి ఆలోచన రాహిత్యమైన చర్యలు కలెక్టర్ గారు మానుకోవాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా వారికి మరొకటి తెలియజేస్తాను. డిపార్ట్మెంటల్లో చట్ట ప్రకారంగా లెజిటిమేట్ డ్యూటీ చేసే ఉద్యోగస్తులను అనవసరంగా తనేదో చేస్తున్నానని హెరాస్ చేయడం అనేది జిల్లా హెడ్గా అతనికి మంచిది కాదు. దాని నుంచి ఉద్యోగులకు అధికారులకు మధ్య అగాధం ఏర్పడి సరిగ్గా సజావుగా జరుగుతుండే ఈ ఉద్యోగ రథం అనే ఈ ప్రభుత్వ రథాన్ని అనవసరంగా పాడు చేసే ప్రమాదం ఈ కలెక్టర్ గారు తీసుకుంటున్నారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కలెక్టర్ గారు సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ చర్యతో సంఘటితంగా ఏకదాటిగా ఇటు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము కూడా ధైర్యంగా నిలబడి పోరాటానికి మరి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సర్వీసులు స్టెబిలిటీ కోసం చేసే ఏ ఉద్యమం అయినా ఎన్జిఓ సంఘం తరఫున తప్పకుండా మీతో చేయి కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మీలో ఒకటిగా ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొక మారి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు. సభను ఉద్దేశించి అనుభవజ్ఞులు ఎవరైనా మాట్లాడడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. తాజుద్దీను, గుండన్న కుమారు ఇటువంటి సీనియర్ అందులో గుత్తి తాలూకా యూనిట్కు ఏకగ్రీవంగా అసలు గుత్తిలో ఎలక్షన్లు జరగబోతున్నాయి 17వ తారీఖు. ఎన్నో పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఒక పోస్ట్ అసోసియేట్ ప్రెసిడెంట్కి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా గుత్తి పట్టణంలో ఎన్నికైనా అంటే నరసింహమూర్తి ఆయన వచ్చి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్ట్ రిక్రూట్లో రామంజయ్ ప్రసాద్ చాలా చొరవ తీసుకుని ముందుకు వచ్చాడు. ఆయన కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రా అసోసియేట్ లీడర్ ప్రెసిడెంట్ రా. ఏం రామకృష్ణ చేయొత్తాను మాట్లాడతావా? సభకు లేటుగా వచ్చిన సుందరాన్ని లేకుండా సభకు లేటుగా వచ్చినాడు.
సభను నేనే కొనసాగిస్తాను. నేను మాట్లాడడం మీకు ఏమైనా బోర్ కొట్టినా కూడా శ్రద్ధగా వినాల్సిన సందర్భం వినమని కోరుతున్నాను. 8వ తారీఖు ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన మీ అందరికీ తెలుసు. అటు తర్వాత శ్రీరాములు గారు ఫోన్ చేసి నాకు తెలపడం జరిగింది. ఇట్లా ఈ విధంగా జరిగింది, లారీ చెక్ చేస్తూ ఉంటే మన జూనియర్ అసిస్టెంట్ను అటెండర్ను చాలా ఈతిబాదులు పెట్టి వారిని ఒక ముద్దాయిలుగా ఎంఆర్ఓ తాడిపత్రి ఆఫీసులో నిలబెట్టడం జరిగింది. నేను కొంతసేపు రెస్ట్ తీసుకొని నాకు ఆరోగ్యం బాగాలేకపోతే మెడిసిన్ అనంతపురంలో తీసుకొని మళ్ళా డ్యూటీకి అటెండ్ అవుదామనుకున్నాను. ఈ లోపల సంఘటనలు చాలా విచిత్రంగా జరిగినాయి. వాళ్ళిద్దరిని అక్కడ తీసుకుపోయినారంట అని చెప్తే వాళ్ళని కూడా అనంతపురం రావడం జరిగింది. సరే, మనతో పాటి మన జిల్లా ఎన్జిఓ నాయకులు మనతో ఉంటే ఈ సమస్యను కలెక్టర్ దగ్గర పరిష్కారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వారిని పిలవడం జరిగింది. కానీ మాకు ఆ దినము కలెక్టర్ గారు దొరకలేదు. దానికి తోడు ఎన్నో పనుల ఒత్తిడిలో ఉన్నటువంటి మన జిల్లా ఎన్జిఓ సెక్రటరీ గారు దొరకపోవడము ఒక విషయం. సరే, 10వ తారీఖు దొరకడం జరిగింది. కలెక్టర్ గారికి పూర్తిగా సమస్య, మన డిపార్ట్మెంట్లో ఏ విధంగా విధులు చేస్తాము అనేటువంటిది వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన దేనికి మనం చెప్పినది ఏది వినకుండా, నేను కూడా జాయింట్ కమిషనర్గా ఉద్యోగం చేశాను, నాకు మీ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అవకతవకలు బాగా తెలుసు, దాదాపుగా 85% మీ వాళ్ళు అంతా తమ సొంత లాభం కోసం పనిచేస్తారే కానీ గవర్నమెంట్కు లాభం కోసం చేకూర్చడానికి పనిచేయాలని చెప్పినారు. తర్వాత వెహికల్ చెక్, ఆయన ఒక ఆశ్చర్యమైంది, వెహికల్ చెక్ రాత్రిపూట్ల 10:30 వెహికల్ చెక్ ఎవరైనా చేస్తారా అన్నాడు. సహజంగా మనము వెహికల్ చెక్కు ఒక టైం లేదు, ఎక్కువ భాగం వెహికల్ చెక్ రాత్రిపూట్లే అటెండ్ అవుతాం. మరి ఆయనకు వివరించినా కూడా అర్థం కాలేదు. ప్రైవేట్ జీప్ ఎంగేజ్ చేసుకుని ఎట్లా చేస్తున్నారు అని నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టారో ఏసీటీఓలు తమ డబ్బు కొంత ఖర్చు చేసుకొని తమ పర్ఫార్మెన్స్ బాగుంది అని చూపించుకోవడానికి ఎక్కువ శ్రమ తీసుకుంటున్నారు. ఏ ఒక్క ఏసీటీఓ కూడా 24 గంటల సేపు పనిచేయడం లేదు, పని చేయలేడు. తనకు తోడుగా ఒక సీనియర్ అసిస్టెంట్ కానీ ఒక జూనియర్ అసిస్టెంట్ కానీ కంపల్సరీగా అటెండర్ను తీసుకొని పోతున్నాడు. తీసుకొని పోయి తన విధులు తను నిర్వర్తిస్తున్నాడు. మధ్యలో తనకు కూడా ఈ ఆకలి, దప్పులు, నిద్ర ఇవి అవసరం ఉంటే వాటిని తీర్చుకుంటూ మధ్యలో మనకు రసీదు పుస్తకాలు ఇస్తున్నాడు. ఈవెన్ మనం బాగా గమనించాల్సింది ఏమంటే ఆఫీసుల్లో కూడా ఏ సిటీఓ కానీ ఏ డీసీటీఓ కానీ ఈవెన్ ఎస్టీఓ కూడా ఈ విషయంలో మాత్రం తనే రసీదులు అన్నీ రాయడం జరగడం లేదు. ట్యాక్స్కు ఎవరో కట్టడానికి వస్తే రసీదు బుక్కులు గుమాస్తాకు సీనియర్ అసిస్టెంట్కు ఇచ్చేసి రాయమంటున్నాడు, వాడు రాసి ఇచ్చేస్తున్నాం. సరే, ఇంత యాక్చువల్గా ప్రతి ఒక రిటర్న్ తెచ్చుకోవాలన్నా, ఒక నోటీస్ జారీ కావాలన్నా, ఇతరత్ర ఆఫీసు బయట ఆఫీసర్గా పిలువబడేటువంటి ఏసీటీఓ కానీ డీసీటీఓ కానీ సిటీఓ కానీ తను చేయకపోగా మేము చేస్తుంటే ఇటువంటి ఇక్కట్టు వస్తే స్పందించిన సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినా కూడా ఈ దినము ఈ సంఘటనలు ఈ విధంగా జరుగుతుంటే మనము స్టేట్ మన ప్రెసిడెంట్ కేఆర్ సూర్యనారాయణ గారికి పదే అంటే ఒక గంటలోనే 4-5 సార్లు చెప్పున తెలిపితే ఆయన యాక్చువల్గా సూక్ష్మగ్రాహి. ఆయన అన్నాడు,
ఒక్క విషయం ఒక్కసారి చెప్తే నాకు చాలు, నేను చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను, మన ఎన్జిఓ వాళ్ళకి ఎవరికి కూడా ఆపద కలిగించాలని చెప్పాడు. అయినా పడుతున్నటువంటి టెన్షన్ తట్టుకోలేక యాక్చువల్గా సఫర్ అవుతున్నటువంటి ఉద్యోగులు కానీ ఇతరత్ర మిత్రులు కానీ మాట్లాడినావా ఏమైంది అని నాకు ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక వారికి చాలా బాధ కలిగించాను. సరే, ఎటు అయితేనేమి సూర్యనారాయణ గారికి 2 రోజుల నుంచి మన కమిషనర్ గారితో మాట్లాడడానికి అవకాశం దొరకలేదు. కమిషనర్ గారు ఒక దినం వీడియో కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఆ వీడియో కాన్ఫరెన్స్కు సీఎం ఛాంబర్లో వాళ్ళు ఉన్నారు. మరి సీఎం ఛాంబర్లో ఉన్న వ్యక్తి ఆఫ్టర్ ఆల్ మన సూర్యనారాయణ కూడా ఒక సీనియర్ అసిస్టెంట్ మాత్రమే, ఆయన స్టేట్ ప్రెసిడెంటే. కానీ మన వాళ్ళు అది అర్థం చేసుకోకుండా కొంతమంది ఇంకా మనకేం కాలే, ఏం కాలే. యాక్చువల్గా ఒక జిల్లా కలెక్టర్తో మాట్లాడాలంటే నా ఎట్లా సామాన్య ఉద్యోగి అసోసియేషన్లో అసోసియేట్ ప్రెసిడెంటే కానీ మాట్లాడడానికి అవకాశం చాలా తక్కువ. ఎన్జిఓ నాయకులు లేకపోయింటే నేను కూడా కలెక్టర్ని కలవడం చాలా అసాధ్యం. సరే, సూర్యనారాయణ గారు ఇటు తిరిగి పాపం ప్రయత్నం చేసి 2 రోజుల నుంచి తను శ్రమించి అక్కడ స్టేట్లో ఎన్ని ఆందోళనలు జరుగుతున్నాయంటే ఆయన సిటీకి అడాక్ చైర్మన్ అయినా అక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అక్కడ నోటిఫికేషన్లు ఆ పనులు ఒత్తిడి ఎంత ఉన్నా కూడా అసలు ఆయనకు ఎన్జిఓ దీంట్లో హోంలో ఒక పెద్ద రగడ జరిగింది. ఆయన కారు అద్దాలు కూడా పగలగొట్టారు. అంటే అక్కడ సిటీ ఎలక్షన్ల సందర్భంలో ఆయనకు కూడా చొక్కా బట్టి ఆయన లాగారు. సరే, అటు తర్వాత ఆయన వర్గము ఇంకొక వర్గం మీద దెబ్బతీయడము, పోలీస్ కేసులు నమోదు కావడము, ఈ సంఘటన ఇది జరుగుతోంది మన ఇక్కడ అనంతపురం జిల్లాలో. అక్కడ ఆ విధంగా జరుగుతోంది. ఇవన్నీ ఎంత ఉన్నా కూడా ఆయన కమర్షియల్ ట్యాక్సెస్ ప్రెసిడెంట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన డిపార్ట్మెంటు ఉద్యోగికి ఇస్తూ పోరాడి కమిషనర్ గారితో ఈ దినం దాదాపు 1.5 గంట సేపు చర్చలు చేసి పనిని సానుకూలత చేశాడు. సరే, కమిషనర్ గారు మన ప్రెసిడెంట్ గారు చెప్పిందంతా విని తను కూడా ఇమ్మీడియట్గా స్పందించి మన జిల్లా కలెక్టర్ గారితోనూ ఎస్పీ గారితోనూ మన డిప్యూటీ కమిషనర్ గారితోనూ మాట్లాడి లాస్ట్కు సిటీఓ2 అనంతపురం బాలగోపాల్ గారితో కూడా మాట్లాడి అయ్యాను పరిగెత్తి పోయి వాళ్ళని కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పినారు, నువ్వు కూడా వెళ్ళి అటెండ్ అయ్యి ఆ కేసు విత్డ్రాకి కావాల్సినటువంటి మొత్తం పద్ధతి అంతా చూడు అని ఆయన కూడా తెలిపినారు. దాదాపు 12 గంటల ప్రాంతంలో కేసెస్ విత్డ్రా కావడానికి మొత్తం అధికారులు సహకరించడం జరిగింది. ఇవన్నిటికీ కూడా మనకు జరిగిన కష్టాన్ని వివరించడానికి మన డిప్యూటీ కమిషనర్ గారి వద్దకు వెళితే ఆమె స్పందన అసలు నవ్వుతున్న భవిష్యత్తు. అతి మంచిగా అతి గొప్పగా స్పందించింది ఆమెకు తెలుసు సాధక బాధకాలు డిపార్ట్మెంట్లో ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా చేయాలా మనము, కానీ ఈ ఆ రూల్స్ ప్రకారము కొంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆమెకు తెలుసు కాబట్టి ఆమె స్పందించి ఒక 4-5 సార్లు కమిషనర్ గారితో మాట్లాడి మా వాళ్ళది ఇక్కడ తప్పు లేదు, ఈ విధంగా జరిగింది, మీకు తెలుసు సార్ అని ఆయన నొక్కి వక్కాడించి మనకు ఎంతో బలాన్ని చేకూర్చింది. సరే, ఆమె స్పందన అంత గొప్పగా ఉంది. మన సూర్యనారాయణ గారు పట్టుబట్టి ఈ దినము కేసెస్ విత్డ్రా కావడానికి కమిషనర్ గారితో చెప్పించడము, ఇమ్మీడియట్గా ఎస్పీ గారు పోలీస్ వాళ్ళకి కలపడము, కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆఫీస్ కలపడము, ఎంఆర్ఓ విత్డ్రా లెటర్ కూడా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని మన ఎంఆర్ఓ పిలిపించి అందజేయడం జరిగింది. సో మన ఈ లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ నుంచి హైయెస్ట్ అఫీషియల్ కమిషనర్ వరకు మనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరి మన సూర్యనారాయణ గారికి ఏ విధంగా మనం ధన్యవాదాలు తెలిపామో అదేవిధంగా మన కమిషనర్ అయినటువంటి శ్రీ రమేష్ కుమార్ గారికి కూడా మనం ఒక్కసారి జై కొట్టుకోవాలా. ఒక్కసారి శ్రీ
కమిషనర్ శ్రీ ఎన్ రమేష్ కుమార్ గారు, వారి తర్వాత మనకి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీమూర్తి అయిన తల్లిలాగా తన పిల్లలకు వచ్చిన కష్టాలను ఈడేర్చిన దానికి మన డిప్యూటీ కమిషనర్ గారికి కూడా ఒకసారి మనం చేయకూడాల్సిన సందర్భం ఇది. డిప్యూటీ కమిషనర్ సరే, జిల్లాలో ఉన్నటువంటి మన జీవోలు కూడా అడిగిన వెంటనే తమ సహాయ సహకారాలు కూడా అందించారు. వారికి మన అందరి తరఫున నేను ఒక్కడే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవన్నిటికీ మనకు ఎంతో సహాయ సహకారాలు అందించిన మన జిల్లా ఎన్జిఓ నాయకులు గోపాల్ రెడ్డి చంద్రశేఖరరావు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనము డిపార్ట్మెంట్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అని నిన్న ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్లో అతి గొప్పగా కూలంకుషంగా ఎన్లైట్ చేసినటువంటి ప్రెస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక తాలూకు యూనిట్లో సమస్య జరిగితే అతి త్వరగా స్పందించినటువంటి మన డివిజన్ నాయకులు, సెక్రటరీ అండ్ ఆర్గనైజ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, పేరున అంటే రహిమాన్ అని, రమేష్ అని, నాగరాజ్ అని, ఇంకా వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సభ, ఈ సమావేశము ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ముఖ్యంగా మన స్త్రీమూర్తులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన 4వ తరగతి ఉద్యోగస్తుల సంఘీభావము అతి గొప్పగా ప్రకటించినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాడిపత్రిలో ఇంత కార్యక్రమానికి మనకు అన్ని వస్తువులు అరేంజ్ చేసినటువంటి తాడిపత్రి డిప్యూటీ కమిషనర్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేస్తున్న డీసీటీఓ మొదలుకొని చిన్న ఉద్యోగి వరకు, అంటే ఆనరీ ఎంప్లాయీ కూడా మన సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సహజంగా మన రహిమాన్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన ఎప్పుడు మాట్లాడు, సమస్య వస్తే లీగల్గా ఏ విధంగా ప్రొసీడ్ కావాలా అని ఆయనతో నేను 10-12 సార్లు ఫోన్ చేసి తెలుసుకోవడం జరిగింది. లీగల్గా తీసుకోవాల్సిన ఈ విధానాన్ని మనకు పై స్థాయిలో ఏ విధంగా చేసుకుంటే ఈ బెయిలు ఇటువంటివి ఉంటాయి కొన్ని, వాటి అంటే ఒకవేళ సంఘటన సుఖాంతమైంది, సుఖాంతం కాకుండా కంటిన్యూ అయింటే మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించాడు. సో ఆయన్ను ఎప్పుడు కూడా భవిష్యత్తులో చేతుల మనిషిగానే ఉండనిద్దాం. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ, మన జిల్లా ఎన్జిఓలకు కూడా తెలుపుకుంటూ, జీవోలకు కూడా కొంత నిరాకరణోద్యమం జరిగినా కూడా చివరిగా తమ యొక్క గొప్పదనాన్ని, తమ యొక్క మంచితనాన్ని చివరిలో మనకు చాలా చక్కగా అందించినందుకు ఆ గెజిటెడ్ ఆఫీసర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సభను చివరిగా ఒకే ఒక్క మాట, అది ఎందుకంటే చివరిలో చెప్పాల్సిన మాటే, ఈ కార్యక్రమం అంతా నడపడానికి కూడా ఆర్థికంగా కొంత ఖర్చు అయింది. నేను ఏ కార్యక్రమం పెట్టినా సహజంగా ఆర్థికంగా ఖర్చు పరంలో ఎక్కువ భాగం ఇండివిజువల్ మీద దొబ్బేస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమంలో మాత్రము కొంత నాకు వెసులుబాటు కల్పించినారు. ఇప్పుడు వచ్చినటువంటి మన ఎన్జిఓలందరూ కూడా ఈ ఖర్చులు చెప్పేటివి కాదు కొన్ని, అది అందరికీ తెలుసు ఏ విధంగా ఖర్చు అవుతుంది అని. మీరందరూ కూడా చాలామంది సహాయం అందించారు. మిగిలిన వారు కూడా
ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరుతూ మనం ఇప్పుడు ఏదైతే ఫండ్ వసూలు జరగబోతుందో అది ఎక్కువ భాగం స్టేట్ బాడీకి సపరేట్గా పర్సనల్గా పంపించాల్సిన అగత్యం ఉంది. ఇంతకుముందు జరిగిన ఖర్చుకు కానీ లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖర్చుకు కానీ కొంత భాగము నేను కూడా వాడుకుంటాను. మీరు పర్మిషన్ ఇస్తే సొంత ప్యాకెట్ నుంచి పెట్టాను నేను చాలా కార్యక్రమాలకు. మరి మీరందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి యూనిటీ ఇట్లే చిరకాలము ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరూ నా మాటను శ్రద్ధగా విని ఇటువంటి ప్రోత్సాహాన్ని ఇంకా ఇస్తే మున్ముందు కూడా ఒకవేళ మన సంఘంలో కాకపోయినా ఎన్జిఓ సంఘంలో నేను పర్మనెంట్గా ఉండాలనుకున్నాను. ముందు కూడా నేను నా సేవలు మీకు అందజేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలుపుకుంటూ మరొక్కసారి మన అసోసియేషన్ను జిందాబాద్ని తెలపాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. ఏపీసీటీ ఎన్జిఓ అసోసియేషన్ ఏపీసీటీ ఎన్జిఓ అసోసియేషన్ మన కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు మల్లికార్జునరావు సంతకాలు చేసిన పేపర్లు లేనబా ఎవరన్నా సంతకం చేయకపోతే చేయండిబా. వెహికల్ బస్ స్టాండ్ దూరం వెహికల్ ఎవరుందమ్మా వాళ్ళ వెహికల్ ఎడుతుందా మీరు ఎక్కడ సార్ వెహికల్ కూర్చోండి చూపిస్తాను. వాళ్ళకు వెహికల్